విశ్వ బ్రాహ్మణ యూత్ అసోసియేషన్ అనుబంధ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బొండాడి వీధి శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఉచితంగా కళ్ళు, దంతాలు, రక్తపోటు, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించినట్లు మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత తెలియజేశారు. పట్టణంలోని పుష్పగిరి ఆసుపత్రి, వి డెంటల్ కేర్, విశాఖపట్నం కేర్ ఆసుపత్రుల సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు అధ్యక్షురాలు సునీత తెలిపారు. ఈ శిబిరానికి స్థానికుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్, డాక్టర్ వేణి, యూత్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్, సంఘం కార్యదర్శి ఝాన్సీరాణి, ఉపాధ్యక్షులు సత్యలక్ష్మి, శ్రీనివాసరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. దానికి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. మా వెనకాతలు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి అనుగుణంగానేమో అదే వారి సేవలు అందించడం కోసం డాక్టర్లు వైజాగ్ నుంచి కేర్ హాస్పిటల్ నుంచి, డెంటల్ హాస్పిటల్ నుంచి, వి కేర్ డెంటల్ హాస్పిటల్ నుంచి, తర్వాత ఏమో విజయనగరం పుష్పగిరి హాస్పిటల్ నుంచి ఐ స్పెషలిస్టులు, ఈ డాక్టర్స్ వాళ్ళ సహృదయంతో సేవ చేయడానికి దీనికి వచ్చారు, వారి సేవలు అందించడం కోసం. ఇంకా మాకు సేవా కార్యక్రమాలు చేయడానికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. గతంలో 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సేవా కార్యక్రమాలు చాలా మట్టుకుని ప్రతి నెల కూడా పేదవాళ్ళకి 5 కేజీల బియ్యం చొప్పున ఇంచుమించు 150 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఉచిత నీటి సరఫరా కూడా ప్రతిరోజు 365 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన శివైక్యం చెందిన వారు ఎప్పుడైనా సరే చదివితే మన వాళ్ళలోని అనంతశాల ఏర్పాటు 60,000 రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా చాలా చక్కనైన కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుకి ఇంకా కూడా బాగా జరగాలని మా అందరూ కూడా సపోర్ట్ చేసి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. జునోసిస్ డే సందర్భంగా విజయనగరం